హలో యో సైకాలజీ బిట్స్ ఫస్ట్ వన్. ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు. అతనికి కావాల్సినది అదనపు కోచింగ్, స్మృతి టెక్నిక్లలో శిక్షణ, ఉత్తమ బోధన, మార్గదర్శకత్వం. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాగుక్తీకరణ ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం. అభిరుచి, వైఖరి, సృజనాత్మకత, సహజ సామర్థ్యం. ఇందులో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చిత అంశాలపై 10వ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిశీలన, పరిపృచ్ఛ, వైఖరి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం. ధనాత్మక, రుణాత్మక, నిర్దిష్ట సంబంధం లేదు. సగటు ప్రజ్ఞానబ్ది కన్నా ఎక్కువ కలిగిన విద్యార్థులలో ధనాత్మకత. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అభ్యసన ఫలితం క్రింది వాటిపై ఆధారపడుతుంది. అభ్యాసకుడు, అభ్యసన సామాగ్రి, అభ్యసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు. అభ్యసన సామాగ్రి, అభ్యసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు. అభ్యాసకుడు, అభ్యసన సామాగ్రి, ఉపాధ్యాయుడు. అభ్యసన ప్రక్రియ మరియు ఉపాధ్యాయుడు. ఇందులో ఫస్ట్ వన్ అభ్యాసకుడు, అభ్యసన సామాగ్రి, అభ్యసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు 4. నెక్స్ట్, క్రింది వాటిలో స్వయం అభ్యసన గమనం కోసం విషమజాతి సమూహ విద్యార్థులకు బోధించుటకు తగిన పద్ధతి. ఉపన్యాస, చారిత్రాత్మక, కార్యక్రమయుత బోధన, ప్రకాశపఠనం. ఇందులో కార్యక్రమయుత బోధన అనేది కరెక్ట్ ఆన్సర్. సరైన వయసు రానందు వలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకం జ్ఞానాత్మక, వ్యక్తిగత, పరిసర, సామాజిక. ఇందులో సెకండ్ వన్ వ్యక్తిగత కరెక్ట్ ఆన్సర్. అభ్యాస నియమంను ఈ సంప్రదాయం ఏర్పరిచింది. ప్రవర్తనవాదం, నిర్మాణాత్మకవాదం, గెస్టాల్ట్ స్కూల్, మనోవిశ్లేషకులు. ఇందులో ఆప్షన్ 1 ప్రవర్తనవాదం కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.